నమస్కారం ఫ్రెండ్స్. ఎలాంటి తప్పు చేయని ఎంతోమంది పురుషులు ఈరోజు జైలు గోడల మధ్య తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఒక అబద్ధపు ఆరోపణ, ఒక తప్పుడు కేసు వారి మొత్తం జీవితం మీద చీకటి నీడ వేసింది. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు చేసిన తప్పేమీ లేకపోయినా జైలు గదిలో తల్లిదండ్రుల కన్నీళ్లను, పిల్లల ఎదుగుదలను చూడలేకపోతున్నారు. నిజం చెప్పుకునే అవకాశం లేక న్యాయం ఆలస్యం అవుతూ నేను నిరపరాధిని అన్న మాట జైలు గోడలకే పరిమితం అవుతుంది. కొంతమంది మహిళలు చేసే తప్పుడు కేసుల వల్ల నిజంగా బాధపడే మహిళల మాటలకు విలువ తగ్గిపోతుంది. న్యాయం అంటే ఒకవైపు మాత్రమే వినటం కాదు, న్యాయం అంటే నిజం ఎవరిది అయితే వారికి అండగా నిలబడటం. అబద్ధం గెలిచిన రోజు సమాజం ఓడిపోతుంది, నిజం ఓడిపోయిన రోజు సమాజమే ఓడిపోతుంది. ఇలాంటి కేసులు ఎక్కడ చూసినా ఎక్కువైపోతున్నాయి. ఎంతోమంది జీవితంలో ఆ శిక్ష అనుభవించి బయటకు నిర్దోషిగా వస్తున్నారు. వాళ్ళు గడిపిన జైలు జీవితం అంతా వెనక్కి ఎవరిస్తారు? ఎవ్వరూ ఇవ్వలేరు. ఇలాంటి తప్పుడు కేసులు మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే మీ బంధువుల్లో కానీ ఎవరన్నా ఫేస్ చూస్తుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోలకి మీరు ప్రోత్సాహం తెలియజేసిన వారు అవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి, ఎలాంటివి ఫేస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారంటే నాకు ఈ వీడియో వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందువల్ల నేను ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది.